వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఆడదాం ఆంధ్ర తుది పోటీలను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా. మానసిక ఉల్లాసానికి పార్కులు ఎంతగానో దోహదపడుతున్నాయంటున్న భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఆంధ్ర యువతకు అవకాశాల వేదిక, యువతలో ఉత్సాహాన్ని నింపిన యువశక్తి సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్దాం. గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర ఫైనల్స్ కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహాసంగ్రమం జరగనుందని అన్నారు. 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు 12 కోట్ల రూపాయలు బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రతిభావంతులైన యువతీ యువకులకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో మరియు బ్యాడ్మింటన్ వంటి 5 క్రీడల్లో పాల్గొన్నారని, 37.75 లక్షల మంది ఆటగాళ్లు, 85.02 లక్షల మంది ప్రేక్షకులు ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల మంది మహిళా క్రీడాకారిణులు పాల్గొనడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఆడదాం ఆంధ్ర కిట్లపై సీఎం జగన్ ఫోటో వేస్తే తప్పేంటని రోజా ప్రశ్నించారు. ఆంధ్ర దిష్టిబొమ్మ చంద్రబాబు ఫోటో వేయాలా అని మంత్రి నిలదీశారు. పచ్చ మీడియా కడుపు మంటతో రగిలిపోతుందని మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల తర్వాత నాన్ లోకల్ పొలిటీషియన్లు చంద్రబాబు, పవన్, లోకేష్, షర్మిల తెలంగాణ పారిపోవడం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి సింహంలా మేనిఫెస్టోతో సిద్ధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు ఇంకా సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం కావడం ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్, ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హాల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. మానసిక ఉల్లాసానికి పార్కులు ఎంతో దోహదపడుతున్నాయని భీమిలిపట్నం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ 7వ వార్డు స్వతంత్ర నగర్ లో 2,80,00,000తో తీర్చిదిద్దిన పార్కును ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పార్కు ప్రశాంతమైన వాతావరణంలో మంచి మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ వార్డు పరిధిలో దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చింది, అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందరికీ అందించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ఇటీవలే తహసీల్దార్ హత్యకు గురైన నేపథ్యంలో ప్రతి అపార్ట్మెంట్ కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అది పోలీస్ స్టేషన్ కు అనుసంధానంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు వైసీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్, సీనియర్ నాయకులు బండాసి రవికుమార్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, సీనియర్ నాయకులు పిల్ల సూరిబాబు, బంగారు ప్రకాష్, మాజీ సర్పంచ్ కుడితి రామారావు, మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని, వరలక్ష్మి, నాగమ్మ, డాక్టర్ సూర్యనారాయణ, అల్లాడ ఎర్రబాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమం వచ్చినప్పుడు మరి మీ కులం ఏంటి, మీ గోత్రం ఏంటి, మీ మతం ఏంటి, మీరు ఎవరు ఏ పార్టీ ఓటేసారో కూడా చూడలేదు. అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ కూడా మరి గజ స్థలం కబ్జా అవ్వకుండా కానీ, అలా ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా కానీ 5 సంవత్సరాలు మరి ఆ దైవసాక్షి కానీ నీ సాక్షి కానీ చాలా ధర్మంగా న్యాయంగానే పరిపాలన చేయడం జరిగింది. కన్నా ఎక్కడ కూడా నేను కూడా జగన్ గారి వివక్ష చూపించా, నేను కూడా అలాంటి వివక్ష చూపించా. ఇప్పుడే మన కార్పొరేట్ గారు కూడా వచ్చేది టీడీపీ కాబట్టి ఇతర వ్యవస్థ కూడా చేశాం. సో నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి ఎలాంటి అభిప్రాయం భేదాలు కానీ, ఎవరితోటి తగాదా కానీ శత్రుత్వంగా ఉండదు. ఎందుకంటే నేనే ఆశించి రాజకీయాల్లో రాలేదు, అది మనం ఆశిస్తే కదా తగాదా వచ్చింది. సో కాబట్టి అందరూ అన్ని పార్టీలో నేను అవమానించుకుని ఉన్నారు. నేను అందరూ కూడా ఎవరికి వచ్చినా ఎవరికైనా ఏదైనా మేలు చేశాను మంచి తప్ప నుంచి ఎవరికి ఇప్పుడు కూడా నేను ఎవరికి అన్యాయం చేయలేదు. కాబట్టి తప్పనిసరిగా మరి ఇక్కడ నేను శాసనసభ్యులు ఉన్నంతకాలం, జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నంతకాలం రాజకీయాలకి పార్టీలకి కులాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ జయంగా పనిచేసి మీ అందరం తీసుకుంటారని ఈ రోజున పార్టీ వచ్చేందుకు స్థానికంగా ఏదైనా చిత్రాలు పెడుతున్నారు. నాకు కూడా ఎదురాక సంతోషం ఉంది. ఎందుకంటే మనకు ఒక ఇంతకుముందు స్వప్నాలంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆ పక్కనే ఉన్నాయి కదా. పాప ఆ గుడిసులు వాళ్ళు ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళ పట్టాలు లేదు. ఇక్కడికి వస్తున్నాం అసంఘ కార్యకలాపాలు ఈ పార్కులో. యువతకు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నదే లక్ష్యంగా పల్సెస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ఆధ్వర్యంలో విశాఖపట్నం గురిజాడ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన యువశక్తి సదస్సు అత్యంతం ఆసక్తికరంగా సాగింది. యువతలో స్ఫూర్తిని నింపేందుకు నిర్వహించి తలపెట్టిన ఈ సదస్సులో పెట్టుబడులు ఆవిష్కరణలో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శ్రీనిబాబు ఉత్తేజకరంగా ప్రసంగించారు. ఈ సదస్సు ముఖ్యంగా యువత ముందున్న సవాళ్లను పరిష్కరించడం, అలాగే పారిశ్రామిక పురోగతి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ప్రదర్శించడం ద్వారా విశాఖతో పాటు ఆంధ్ర యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా సాగింది. ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది ఇంజనీరింగ్ మరియు వివిధ డిగ్రీ హోల్డర్లు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆశ్చర్యపరిచే విధంగా 5 మిలియన్ల డిగ్రీ హోల్డర్లు ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ నుండి వలసపోయారని శ్రీనిబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నుండి 40 లక్షల మందికి ఐటీ మరియు సాఫ్ట్వేర్ నిపుణులు వస్తే ఆంధ్రప్రదేశ్ లో 40,000 కంటే తక్కువ మంది ఉన్నారని, ఈ దుస్థితికి కారణం రాజకీయ నాయకులని శ్రీనిబాబు తెలిపారు. యువత సాధికారతతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమని సదస్సులో ఆయన పిలుపునిచ్చారు. విశాఖ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలన్నా, 100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా యువతదే కీలక పాత్ర అని శ్రీనిబాబు పునరుద్ఘాటించారు. సదస్సులో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల యువత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గత 12 సంవత్సరాల్లో 50 లక్షల మంది పట్టభద్రులు వలస వెళ్ళిపోయారు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా దాదాపుగా 30 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఎందుకు వలస వెళ్ళిపోయారంటే జీవనోపాధి లేకపోవడం వలన వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఏమైనా బాగున్నాయంటే ఏమీ బాగుపడడం లేదు. అందుకోసమనే లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ప్రతి యువత లోకల్గా ఏం తీసుకొస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ని కానీ వాళ్ళు ఇక్కడ అలవర్చుకుంటే అలాంటి కంపెనీలు ఇక్కడ తీసుకురావడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే విశాఖపట్నం యొక్క ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశాఖపట్నం ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం ప్రపంచ వేదికల మీద G20 సదస్సుల ద్వారా చెప్పడం జరిగింది. G20 ప్రెసిడెంట్స్ లీడర్స్ 2023
ఆ ప్రెసిడెన్షియల్ ఇయర్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మన విశాఖపట్నం గురించి అలాగే మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ యువశక్తి సదస్సులు అలాగే రైతు సదస్సులు ఒక ఐదు యువశక్తి సదస్సులు చేశాం, అలాగే ఒక 5 రైతు సదస్సులు చేశాం, ఇంకొక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీలు దౌర్జన్యకాండ విపరీతంగా పెరిగిపోయాయని జనసేన పార్టీ నాయకులు కొణతల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకల్ల సందీప్ గత 9 రోజులుగా నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర సింహాచలంలో ముగిసింది. ఈ పాదయాత్ర ముగింపు సభకు మాజీ మంత్రి కొణతల రామకృష్ణ, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు పాసర్ల ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొణతల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత 3 రాజధానులు అంటూ ప్రజలను మోసం చేశాడని ఎద్దేవా చేశారు. ముగింపు సమావేశం ఈ లక్ష్మీ నరసింహస్వామి అప్పన్న స్వామి సన్నిధిలో జరగడం అంటే ఇది శుభ ప్రారంభం, ఇది ముగింపు కాదు, శుభారంభం. ఈ విజయయాత్రకు ఆరంభం ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న చూస్తూ ఉంటే ఇప్పుడు చాలా సందర్భాలు చెప్పారు ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి అరాచకాలు. నాకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే గతంలో అక్కడ తెలంగాణలో నిజాం ప్రభుత్వంలో రజాకారులని ఉండేవారు. ఆ రజాకారులు గ్రామంలో పడి ఏ రకంగా దోపిడీలు చేశారో ఆ రకంగా ఇక్కడ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రజాకారుని పెట్టి దోపిడీ చేసేటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఏర్పడుతూ ఉంది. మన ఇక్కడలో చాలామంది అందరమే మనం స్వతంత్ర పోరాటం చూడలేదు. ఆనాడు బ్రిటిష్ తలదొరలు ఏ రకంగా మనల్ని హింసించారో చూడలేదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెడుతున్నటువంటి అరాచకాలు చూస్తూ ఉంటే ఒకవైపు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమిటి, ఆ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ గారి పరిస్థితి ఏమిటి, జైల్లో పెట్టి పూర్తిగా కొట్టినటువంటి పరిస్థితి చూసాం. పంచకల్ల సందీప్ మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగిందని, రానున్న కాలంలో ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్ని పాలించి ఈ ప్రభుత్వం సాగించట్లేదు, ప్రజల్ని పీడించి ప్రభుత్వం సాగిస్తున్నారు. వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపడానికి రేపు రాబోయేది జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ కూడా కలుస్తుందని ఆశిస్తున్నాం. కాబట్టి ఆ పార్టీ వాళ్ళతో కలయికతోనే మనం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మా పాదయాత్ర సాగింది సార్. ఈ పాదయాత్రలో భాగంగా అనేక సమస్యలు మొదటి రోజు మేము మొదలుపెట్టినప్పుడు 1వ వార్డులో ఏ ఏళ్ళకైతే మేము వెళ్తాం, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ తీసుకున్నప్పుడు మేము ఏ ప్రాంతం అయితే మేము డీటెయిల్స్ ఇస్తున్నామో ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఆసరా చెయ్యూత పేరుతో డ్వాక్రా మహిళలందరినీ కూడా ఇళ్ల నుంచి తీసుకెళ్లిపోయారు సార్. మీటింగ్ పెట్టారు, వైసీపీ రాకపోతే మీ ఇళ్ల పట్టాలు పోతాయి అని చెప్పి బెదిరించి పాలిస్తున్నారు సార్. ఈ భయాన్ని జనాల్లోంచి, ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో జనాల నుంచి తొలగించడం కోసమే మేము 9 రోజులు 9 వార్డులు పాదయాత్ర చేయడం జరిగింది సార్. దక్షిణ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 32 వార్డులో 80.78 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం పాత పట్టణాన్ని రూపురేఖలు మార్చడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రతి వార్డుకు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. అదనంగా రోడ్లు, డ్రైనేజీలు, సత్యనారాయణ ఆలయానికి రోడ్డు నిర్మాణం, జగదంబ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. ప్రియదర్శిని స్టేడియం ఆధునీకరణ వంటి అనేక పనులు వేగవంతమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో తాను అభివృద్ధి పనులు చేయగలిగానని అన్నారు. ఈ 2 వార్డులు మధ్యలో ఈ మంతవారి వీధి, మన సాలిపేట వీధి, అలాగే ద్వారంవారి వీధి, ఈ 2 వీధుల్ని కూడా కొత్తగా రోడ్లు వేస్తా ఉన్నాము. స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వారి అడగడమే ఇమీడియట్గా వితిన్ వీక్ ఏమో మేడం గారు దీన్నేమో శాంక్షన్ చేయించుకున్నారు. ఎప్పుడు అడుగుతారు నన్ను, మీ ఎజెండా ఏంటి సార్, మీరు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మీ ఎజెండా ఏంటని. నా ఎజెండా ఒకటే, ప్రజల ఎజెండా నా ఎజెండా. ప్రజలు ఏది కోరితే అది చేయడమే. దానికోసమే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ కూడా
పెద్ద ఆయన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు నేర్పించింది కూడా ఇదే. ఎప్పుడు కూడా ఉండండి, ప్రజలు ఏమి కోరితే అది చెయ్యండి అన్న దానికి నిదర్శనమే ఈరోజు. ఇప్పుడే మీరు చూశారు, 86 లక్షలు పెట్టి అక్కడ సెలవు తోటలోనేమో ఒక కళ్యాణ మండప నిర్మాణంకి కొంత కొట్టాము కొబ్బరికాయ. ఇప్పుడు ఇక్కడేమో 25 లక్షలు. 1 వీక్ బిఫోరే ఇక్కడేమో లాన్ కమ్యూనిటీ హాలు ఒక 80 లక్షలు ఎంత పెట్టాము. సో అలాగే ఇంకొక దగ్గర కూడా పెట్టాము. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు మూడే రామిరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు సూరపతి అప్పన్న, బోని దేవ, కార్యకర్తలు, వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు పాల్గొన్నారు. జీవీఎంసీ 45వ వార్డు చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో వాసుదేవ్ నగర్ కమ్యూనిటీ హాల్లో వార్డ్ కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్ తో కలిసి ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్వర్క్ చైర్మన్ కేకే రాజు సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు న్యూఇయర్కి సంక్రాంతి సందర్భంగా గడిచిన 4 సంవత్సరాలు 9 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలని కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా, ఒక్క రూపాయి కూడా అవినీతి తావు లేకుండా అందిస్తున్న సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఏదో చిరుకు అనుకోగా సంక్రాంతి సెలవులు ఇద్దాం అనుకున్నాం. కానీ కొన్ని సమయభావాలను చేయలేకపోయాం. అంతేకాకుండా ఈరోజు ఒక 60 నుంచి ఒక్క నిమిషం ఈరోజు ఒక 64 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకి సంబంధించి కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంతమంది ప్రతినిధులు ఉన్నా, ఎవరికి ఓటు వేయాలనేది రాజ్యాంగం కల్పించిన ఓటర్కు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవచ్చు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే మనం రాజకీయ పార్టీ నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క, రాజకీయ పార్టీలో పదవుల్లో ఉన్న వ్యక్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మనందరి బాధ్యత కూడా ఓటు హక్కు ఎవరు కూడా సక్రమంగా వినియోగించుకునే విధంగా మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కలిగించాల్సిన బాధ్యత, కర్తవ్యం మనందరిపైన ఉంది. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో రాజకీయ స్థితిగతులు, మన రాష్ట్రానికి సంబంధించి చరిత్రలో ఏ విధంగా ఏ పార్టీ ప్రజలకు మేలు చేసింది, ఏ పార్టీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి నోచుకుంది, ఏ పార్టీ వల్ల ఏ విధంగా వచ్చింది, వర్తమానం, భవిష్యత్తు గురించి మనందరం కూడా ఆలోచిస్తే, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 23-24 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి, లేదా ఎప్పుడైనా గవర్నమెంట్ డిజాల్వ్ అయినప్పుడు 3 సంవత్సరాలకు మధ్యంతర ఎన్నికలు రావటం ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఎన్నికల్లో 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో, సీట్ల కోసమో, ఆ రాజకీయ పార్టీ యొక్క మనుగడ కోసమో, ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుల యొక్క మనుగడ కోసమో కాకుండా కేవలం ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నికలు అనేవి, పార్టీలు అనేవి, రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే. అధికారం అనేది ప్రజా ప్రయోజనాల కోసం, ఆ ప్రజా ప్రయోజనాల్ని పెంపొందించే క్రమంలో కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా, ఎలాంటి వివక్షకి తావు లేకుండా ప్రజలకు ఉన్న ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ 3 రోజుల పాటు, అంటే 9, 10, 11 3 రోజుల పాటు ఏదో ఒక రోజుని మా నాయకులు ఎంచుకుని 24 గంటల పాటు పల్లెల్లో ఉండి అక్కడ అనేక మందిని కలవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేపట్టిందో వారందరి దృష్టికి తీసుకువెళ్ళడం ఇందులో ముఖ్యమైన అంశం. అదేవిధంగా రాబోయే రోజుల్లో, అంటే 12, 13, 14 3 రోజుల పాటు అర్బన్లో కూడా, అర్బన్కి సంబంధించి ఏం చేసామన్నది కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా జరగబోతుంది. ఇక్కడ ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చేసింది. విశాఖపట్నంలో ఏ డెవలప్మెంట్ అయినా చూడండి, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేసింది. అది చాలా స్పష్టంగా మేము ప్రజలకు తీసుకువెళ్ళబోతున్నాం. యూనివర్సిటీస్ దగ్గర నుంచి, ఐఏఎం దగ్గర నుంచి, మెట్టెక్ పార్కు,
మనకి స్మార్ట్ సిటీకి సంబంధించిన అనేక డెవలప్మెంట్స్, పార్క్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేసింది. నేషనల్ హైవేకి డెవలప్ చేసిన, అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు చేసిన నేషనల్ హైవే కానివ్వండి, షీలానగర్ నుంచి కనెక్టివిటీ రోడ్డు కానివ్వండి, అనేక అంశాలు. ఇక్కడ బ్లూ ఫ్లాగ్ బీచ్ టూరిజం సంబంధించి ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు గమనించండి. ఎందుకంటే ఇక్కడ రుషికొండలో బ్లూ ఫ్లాగ్ బీచ్ని కేంద్ర ప్రభుత్వం ఓన్గా డిజైన్ చేసిన ప్రోగ్రాము. దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఇక్కడ కార్పొరేషన్కి చేత కావట్లేదు. ఇలా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ చేసిన దాఖలాలు లేవు. ఇది మేము బలంగా ప్రజలకు తీసుకువెళ్ళి రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కోరుతాం. కేంద్రంలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి, రాష్ట్రంలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్ అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా గుండె గుండెకి మోడీజీ, గడప గడపకి బీజేపీ అనే కార్యక్రమంతో పల్లెని మేము తిరిగి ప్రతి కార్యకర్త కూడా మా తాలూకా ప్రచారం పూర్తిగా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంశం మా దృష్టికి రాలేదు, మా పరిధి కాదు, పెద్దలు చెప్తారు ఒకసారి. అయితే పైన ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మేము కట్టుబడి ఉంటాము. విశాఖపట్నం మహానగరంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాం. ఫెడరల్ సిస్టంలో నిధులన్నీ కూడా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉచిత గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనం రైస్ ఇస్తున్నాం. అది తీసుకెళ్ళి వ్యాన్ మీద ఆయన చిరు మందహాసంతో ఫోటో ఉంటుంది, దానికి ఒక కిట్టు, ఇవన్నీ కూడా ఆయన ప్రచారం. ఈ ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వం, ఆ స్టిక్కర్ వేసుకుని ప్రజలను మభ్య పెడుతుంది. అందుకే మాకు వ్యక్తిగతంగా బీజేపీ పార్టీకి మీడియా లేదు, సొంత మీడియా. దానికోసం మేము వెళ్ళి గ్రామానికి వెళ్ళి ఇదన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాలని చెప్పి తెలియజేయడం ఇందులో ప్రధానంగా ఉద్దేశం. అన్ని రకాలుగా స్టిక్కర్లు వేసి ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇంతకుముందు కేవలం రంగులు మార్చి ప్రభుత్వ భవనాలకి ప్రజాధనం వేయటానికి 1200 కోట్లు, తీయటానికి 1200 కోట్లు, 2400 కోట్లు ఏ విధంగా వృధా చేసిందో ప్రజాధనం మీకు తెలుసు. ఆఖరికి శ్మశానాలు కూడా వదల్లా. ఆ తర్వాత రకరకాల పబ్లిసిటీ స్టంట్ చేసుకుంటూ ఇటీవలే సిద్ధం అనే బోర్డులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాచుకున్న అవినీతి సొమ్ముతో కొన్ని 100 కోట్లు వెచ్చించి ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా, ఈ హోర్డింగుల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలను బెదిరించి ఈ సిద్ధమని బోర్డులు పెట్టి కూడా పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని గతంలో చెప్పాం. ఇప్పుడు మరో కొత్త దానికి తెరలేపారు. చిత్రాల ద్వారా యాత్రాని 2 అని నిన్న రిలీజ్ అయింది. ఆ చిత్రం ద్వారా వైసీపీ నాయకులు గొప్ప ప్రజాసేవ చేశారని, ప్రజల్ని సేవ చేసి ఆకట్టుకొని ప్రజాసేవలోనే వాళ్ళ జీవితాలు తరించినాయనే విధంగా జనాల్ని మభ్యపెట్టే విధంగా సినిమాలు తీసి థియేటర్స్లో వదిలితే నిన్న ఆ సినిమా రిలీజ్ అయింది. కనీసం చూస్తానికి జనాలు లేరు. వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేవీఎన్ శశికళ గారి ఆధ్వర్యంలో సుమారు 55,95,000 రూపాయల నిధులతో డ్రైన్స్ సంబంధించి, సీసీ రోడ్స్ సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. జోగారానగర్, జాస్వానగర్ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి వారి పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం, పేద ప్రజల విద్యాబుద్ధుల కోసం, చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న పేదవారిని అందరినీ కూడా చదివించడం కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆయన ఏ విధంగా సంక్షేమం అందిస్తున్నారో మనకు తెలిసింది. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, మరుగునీరు కానీ, అదేవిధంగా
వీధి లైట్లు కానీ రోడ్స్ డ్రైన్స్ సంబంధించి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ జోగారావు నగర్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఒక సమస్య ఒకటి ఉంది. ఈ సమస్యకు సంబంధించి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేది గతంలో, ఎందుకంటే వీళ్ళకి చాలా వరకు కూడా పట్టాలు లేవు, కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. కానీ ఈ మధ్యనే గతంలో కూడా కొంతమంది పెద్దలకి చెప్పాం, కొన్ని రాజకీయ కారణాల వల్ల కొంతమంది మరి వెనకడుగు వేయటం జరిగింది. అయినా మేము చిత్తశుద్ధితో ప్రయత్నించాం. దీనికి సంబంధించి త్వరలోనే వీళ్ళు ఎవరికి అమ్ముకున్నా వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా కూడా ఈ జోగారావు ప్రాంతానికి హౌసెస్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా కల్పించడం జరుగుతుంది. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శశికళ గారికి, డిప్యూటీ మేయర్ కట్టమూరు సతీష్ గారికి, 55వ వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఐదేళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఏమేమి చేశారు, ఏ ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఏం మంచి చేశారు అన్నది ఒకసారి మనం వెనక్కి తరిచి చూసుకుంటే మీ అంతలో మీరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మనకి ఇంటికి ఏం జరిగింది, ఏం మంచి జరిగింది మనకి అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయన ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మొట్టమొదటిది మరి దీంట్లో మీరు అందరూ చాలామంది వృద్ధులు ఉన్నారు, అవలు ఉన్నారు, మీ అందరూ కూడా పెన్షన్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మరి 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్ తెల్లవారే 6 గంటలకే మీ ఇంటికి పంపిస్తున్నారు. చలవ తోటలో అల్లిపురం మనకు కళ్యాణ మండపము ఎన్నో ఇక్కడున్న స్థానికులు ఎన్నో సంవత్సరముల నుంచి కలలుగనినది. ఈరోజు దానికి శంకుస్థాపన మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక మీదట ఈ అల్లిపురం చలవ తోట ఈ ఏరియా అంతా కూడా ఇక్కడే మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏవైనా చేసుకుంటారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ కళ్యాణ మండపం కమ్యూనిటీలు అనేది నా తరం కంటే నా ముందు తరం వాళ్ళు కూడా ట్రై చేసి విసిపోయారు. నా తరం వచ్చేసరికి మా కుర్రోళ్ళు దేవ, నేను, గోవిందు, బంగారమ్మ వీళ్ళందరూ 30 సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు డైనామిక్ ఎమ్మెల్యే పేదల పక్షపాత ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ రావడం జరిగింది. దానికి ఇంత ముందు ఉన్న కార్పొరేటర్ కూడా సహాయ సహకారం అందించారు. ఎవరు చేసినా సరే జగన్ గారి గవర్నమెంట్లో పేదల పక్షాన నిలబడుతుంది. జగన్ గారి హయాంలో సుమారు ₹1 రూపాయే కాదు, ₹2 కాదు, ₹1 పెట్టి కళ్యాణ మండపం, జిమ్ము, బాక్సింగ్ క్లబ్ మరియు బాడీ బిల్డింగ్ అన్ని కూడా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జమాతే ఇస్లామీ హింద్ మత్తు పదార్థాలను నిర్మూలిద్దామనేటటువంటి ఒక ఉద్యమాన్ని ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు నిర్వహించడానికి జమాతే ఇస్లామీ హింద్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజున విశాఖపట్నం సిటీ ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫీస్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ వరకు చదివేటటువంటి పిల్లలు ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి దగ్గర 50% మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్ నుండి డిగ్రీకి వచ్చేటప్పటికి మళ్ళీ 30% వరకు డ్రాప్ అవుట్స్ని మనం చూడవలసి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బటన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను